నీకెన్ని డబ్బులు అవుతుంది కళ్ళు? నాకు అవుతుంది 5-6 డబ్బాల కళ్ళు అవుతుంది కానీ ఆ సేల్ అయితే లేవు. సేల్ అయితే లేదా అంటే నీళ్ళు కలుపుతున్నావా? గట్టి కళ్ళు వస్తున్నాయి కానీ మబ్బులు వస్తున్నాయి, మందు తాగుతారు అంత మంది కాబట్టారు జనం. ఈ కళ్ళు ఇలా కూడా ఏమన్నా కలిపితే గట్టిగానే అవుతుంది. గట్టి కలుపుతుంటే తాగుతున్నారు, మబ్బులో తాగలేరు. ఇంకా అంతా మందుకు తాగుతారు. ఆ మందుకాయ ఇంకా 2 రూపాయలు ఎక్కువ పెట్టి తాగుతారు కానీ మాకు కళ్ళు తాగలేరు. ఏం సకదా మాకు ఈ పింఛన్ ఇస్తున్నాడు సారు. నాకు 55 ఏళ్ళు వచ్చినాయి. ఏ సార్ చెప్పిండు? అప్పుడు కేసీఆర్ ఇస్తున్నాడు, మళ్ళీ సార్ నేను గెలిస్తే ఇస్తాడు. కానీ ఆ సార్ ఊడిపోయా. ఈయన నేను ఇస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. ఈయన ఇవ్వకపోలే. మాకు 55 ఏళ్ళు నాకు నిన్నాయి, ఇంతవరకు నాకు పెన్షన్ రాలే. మా గౌడు ఏంటంటే 50 ఏళ్ళకి రావాలి వాస్తవానికి. మా 55 ఏళ్ళకి వచ్చినా కానీ ఇంకా మా గురించి అసలుకే మాకు మంత్రులు ఉండు. గౌడేగా మంత్రి ప్రభాకర్ గౌడని పెట్టుకోవాలి ఆయన. మరి ప్రభాకర్ అంటే మాకు ఊళ్ళు తెలుస్తలేదు. మరి నేను ప్రభాకర్ గౌడని పెట్టుకోలే కొసకు. ప్రభాకర్ అంటే చాలా ఆయన పద్మశాల అన్నట్టు పోతుంది. నేను ప్రభాకర్ గౌడ్ అంటే మేము కూడా మాకు కొంచెం వేరుకుండు. మరి రెడ్డి అని పెట్టుకుంటుంది సకదానం సకదం మంచిగా ఉంది కానీ రెడ్డి పెట్టుకోవాల్సింది ఆయన. అయితే మా గురించి మాత్రం గౌడ సంఘం గురించి మాత్రం ఒక్క ముచ్చట మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు మినిస్టర్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవిలో మరి గౌడేగా ఆయన. ఆయన ఆయన కూడా అసలు తెచ్చలేదు మమ్మల్ని. కేసీఆర్ మీ గమనంలోకి ఏం చేసిండే? గమనంలో న్యాయం చేసిండు మంచిగా. మాకు పింఛన్ ఫస్ట్ వాళ్ళకి పింఛన్ ఇచ్చిండు. పనులు లేకు చేసిండు. అన్ని పనులు లేవు మాకు. ఫ్రీ షర్ట్లు ఇప్పుడు ఎత్తున్నాం. అన్ను లేదు, పనులు లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాను చెప్పిన అసెంబ్లీ ఎలక్షన్ లో మీకు ఏమైనా చెప్పిండా? ఏం చేస్తాను మిషన్ ఇస్తాను. మిషన్ మీరు ఆన్ వచ్చినా ఎత్తినా ఎక్కుతాడు ఏం కాదన్నాడు. ఆ మిషన్ లేదు, ఊరుకో 2 ఒకటే ఇచ్చిండు. కథ బంధు ఊరికి లేదు, పింఛన్ బంధు. ఇల్లు సకదానం ఇల్లు వస్తలేవు. 1 లక్ష వేసి కొంతమందికి వేసి కొంతమందికి వేయలే, అందరికి వేసలేడు. మరి రుణమాఫీ కొంతమందికి ఏం కాలే. రైతుల గురించి మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. కంపల్సరీ ఇప్పుడు మేము సర్పంచ్ ఎలక్షన్ ఓడిపోతాడు, ఎంపీడీసీ ఎలక్షన్ ఓడిపోతాడు, అంతా చిత్తు ఓడిపోతాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, మాకు అన్ని న్యాయం జరుగుతాయి, మాకు అన్ని నడుస్తాయి. టీఆర్ఎస్ మాత్రం కంపల్సరీ వస్తే ఒకనాడు ప్రభుత్వం ఒకనాడు మీటింగ్ నాడు వస్తుడు. ఆ ముఖ్య నాయకులు ముందు పోతున్నారు. వాళ్ళు ఎంతో ఇస్తే ఇల్లు వేసుకుంటారు. మాకు మందో పోస్తున్నారు, మేము మమ్మల్ని నిలగొడుతున్నారు. ఇక అసలు దారి చేసుకుని ఇల్లు వేసుకొని పోతున్నారు మా నాయకులు, ఏ లోకల్ తిరిగే నాయకులు. అంతే, ఏం లేదు. 6 నెలలకు నాడు వస్తుండు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వచ్చిండు. ఇంకా శ్రీమతులు ఇంకా వాస్తవానికి రోడ్లు బాగా చేసిండు. ప్రతి ఒక్క ఊరికి రోడ్డు కంపల్సరీ పడ్డాయి. అన్ని సీసీ రోడ్డు వేసి ఆయన పుణ్యమే. సీసీ రోడ్డు పడ్డది ఆయన పుణ్యం. శ్రీమతులు పుణ్యమే ఆయన ఇప్పించింది. ప్రతి ఒక్క రోడ్డు ఆయన. ఇప్పుడు ఆయన వల్ల కొత్త రోడ్డు ఇంకేం రాలే. మరి బాగానే 50,000 మెజార్టీతో గెలిచినట్టు వచ్చింది. లింగే గారు ఒక మోసం ఏంటంటే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో ఇవ్వడం ఆయన ఒక మోసం జరిగింది. కాకపోతే ఆయన గెలుస్తోడే వాళ్ళు అదే పార్టీలు అట్లే ఉండడానికి ఆయన కూడా విన్నే. కానీ ఆయనకు ఏం జరిగిన అందులో పోయి అందులో గెలిచి అలా పేరుగా మాకు అమ్మ ఇంత మోసం చేయమని అట్లా పడ్డ ఓట్లు కానీ లేదా పడపోవు. లింగేనే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టర్నింగ్ లింగే గెలుస్తాడు. వీరేశం మళ్ళీ అట్లా ఓడిపోతాడు. సర్పంచ్లో గెలవు మా కాడ. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సర్పంచ్ గెలిచి ఓడిపోతామని ఎంపీడీసీ పెడుతున్నాడు ఆయన. ఎంపీడీసీ కూడా ఓడిపోతాడు, ఏది గెలవాడు. టైం ఇవ్వాలి కదా, 5 ఏళ్ళ అవకాశం కదా, అంటే 2 ఏళ్ళు అయింది. ఒప్పుకున్న పనులు ఒప్పుకున్న పనులు. రైతులకు ఎంత మోసం. యూరియా బస్తా ఏంది? యూరియా బస్తా కోసం ఒక బస్తా కోసానికి మేము 3 రోజులు లైన్ కట్టి ఒక బస్తా దొరకలే మాకు. ఒక వర్షం మొత్తం ఆగం అయిపోయింది. ఏం చేస్తాం చెప్పి అదును దాటినాక పనులు వస్తుందా? రైతు ఎట్లా బాగుపడతాడు? రైతు బంధు రుణమాఫీ వస్తుందా? రుణమాఫీ కొంతమంది చేసి కొంతమంది చేయలే. మళ్ళీ మాకు 2 లక్షల పైన 20,000 ఉండేగా 20,000 కట్టమన్నాడు. 20,000 కట్టినాక అయితే అన్నాడు. ఆ 20 అటే పోయినాయి, మా పని హిట్ అయింది. కళ్యాణ లక్ష్యం ఏది? కొత్త పెళ్లిళ్ళకు కళ్యాణ లక్ష్యం వస్తలేవు ఇప్పుడు అన్ని మంది అని. కేసీఆర్ కంపల్సరీ కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు అందరికి. ఎవరికి ఏ విధంగా ఇప్పుడు మీ ఎమ్మెల్యే వేముల వీరేశం కలుస్తాడు, ఎప్పుడన్నా మాట్లాడతారా? పోతే ఊర్లో ముఖ్య నాయకులు ముఖ్యులు కలిసిపోతుంది. వచ్చి ఏమి వస్తుంది వాళ్ళకి ఎంతో అంత ఇస్తుంది పోతుంది. ఏ పని లేదు ఆయన ఒక్క పని కూడా కాలే. వేస్ట్. ఇప్పుడు వట్ట సర్పంచ్ గెలవదు మా కాల అంతా టీఆర్ఎస్. పైసలు ఇస్తారు పైసలు సగం పైసలు చూసుకొని చెప్తున్నాం. పైసలు చూసుకొని టీఆర్ఎస్ కి పైసలు చూసుకొని టీఆర్ఎస్ వేయాలని చెప్తున్నాం మేము. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, ఇబ్బంది పెట్టాలి. ఒక ప్రాజెక్ట్ కానీ సరే అవకతవకలు జరగవచ్చు, జరిగినా గట్టిగానే ఉన్నట్టు. అది ఇప్పుడు ఏదో మోసం వీళ్ళు ఆ ప్రభాకరణ చేస్తారు కానీ అది గట్టిగానే ఉంది. దానివల్ల వీళ్ళు మోసం చేసి ఆ సార్ అట్లా అబద్ధం. అది మంచిగా కేసీఆర్ ప్రభుత్వం మంచిగానే ఉంది. ఈసారి కేసీఆర్ వస్తాడు, ప్రభుత్వం నిలబడుతుంది. అన్ని పనులు అయితే మాకు గౌడ సంఘం కదా ఏం పింఛన్ 50 అయినా వచ్చాను. కానీ నేను చెట్లు ఎప్పుడు ఇంకెక్తాను వచ్చేసరికి. ఇప్పుడు లాస్ట్ నేనుగా మాకు పింఛన్ ఎప్పటిస్తుంది ఆయన. మా గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే మంత్రి అంటే గౌడ ఆయన. మా గురించి కింద కూడా పట్టించుకోలే. ఆయనకు ఎట్లా మళ్ళీ అవుతాడా మంత్రిగా? ఆ టైం ఓడిపోతాడు.